నమస్తే. పురాణపున యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కార్తీక మాసం స్నానానికి ఎంతో పరమ పవిత్రమైన నెల అండి. అంత విశిష్టత ఇంత అంత అని చెప్పలేనంత విశిష్టత స్నానానికి ఉంది. అందుకనే మన వాళ్ళు సంవత్సరంలో వచ్చే నెలలన్నింటిలోకి కార్తీక మాసం, మాఘమాసం స్నానానికి ఉండే విశిష్టత చాలా గొప్పది అంటారు. కార్తీక మాసం నది స్నానం అంత విశిష్టత ఇంత అంత అని చెప్పలేనంత విశిష్టత స్నానానికి ఉంది. అందుకనే మన వాళ్ళు సంవత్సరంలో వచ్చే నెలలన్నింటిలోకి కార్తీక మాసం, మాఘమాసం స్నానానికి ఉండే విశిష్టత చాలా గొప్పది అంటారు. కార్తీక మాసం నది స్నానం, మాఘమాసం సముద్ర స్నానానికి, దానానికి మన భారత భూమి పెట్టింది పేరండి. ఎందరెందరో మానవులు ఈ భూమి మీద జన్మించారు. మనకు తెలిసినవి పురాణాల ప్రకారం యుగాలైపోయినా వాళ్ళ పేర్లు ఇలాగే ఇంకా ఈ భూమి మీద ఉండిపోయాయి. కర్ణుడు, శిబి, బలి, రంతిదేవుడు ఇలా ఎంతమందో గొప్ప గొప్ప మహనీయులు, మహానుభావులు ఈ భూమి మీద జన్మించారు. అటువంటి వారి చరిత్ర ఒక్కసారి మనం జీవితకాలంలో తలుచుకుంటే ఏంటండి, ఆ వచ్చే విశేషమైనటువంటి ఫలితం ఇంత అంత అని చెప్పలేముటండి. అంత గొప్పగా మన జీవితాలకి సుఖశాంతులు కూడా ప్రసాదిస్తారట వాళ్ళని తలుచుకుంటే. దానం ధర్మం అన్నారండి. ఈ దానం గురించి చెప్పాలంటే భరత భూమి ఎంత గొప్పదంటే చెప్పలేనంతండి. అటువంటి మహనీయులందరూ ఈ భూమి మీద పుట్టారు. అంత గొప్పవాళ్ళు. దానంలో చేతికి ఎముక లేకుండా అంటారు చూడండి, అలా దానం చేసినవారు. అంత గొప్ప మహనీయులు ఎందరెందరో అందరికీ వందనాలు అన్నారు త్యాగరాజు. అటువంటి మహనీయులు ఈ భూమి మీద పుట్టడం చేతే మనం ఇంకా ఇలా బ్రతకగలుగుతున్నామండి. అటువంటి మహనీయుల్ని ఒక్కసారైనా మనం తలుచుకుంటే ఏంటండి, నిజంగానే పాపాలు, శాపాలు అన్నీ పోతాయండి. ఇటువంటివి నిజమా అబద్ధమా అని అనడం కోసమేనేమో భగవంతుడు దానికి ఒక నిదర్శనం కూడా పెడుతూ ఉంటాడు. మనం పొద్దున్నే లేవంగానే ఏం చేస్తామంటే 2 చేతులు కలిపి ఇలా రుద్దుకుని కళ్ళకు అద్దుకుని దండం పెట్టుకుని ఈ 2 చేతుల్ని మనం చూశాక వాసన చూడండి. ముక్కుతోటి ఇలా చూసినంతసేపు ఉండదండి, ఒక చక్కటి సువాసన వస్తుందండి అరిచేతిలోంచి. అది కూడా వెలుగు వచ్చిన తర్వాత అయితే ఉండదు, చొక్కుండగా అంటారు చూడండి, ఆ టైంలో చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరి చేతి నుండి ఆ సువాసన వస్తుందండి. దానికి కారణం ఏంటంటే కర్ణుడి యొక్క ఆ శరీరం దహనం అయిపోయేటప్పుడు దాని నుండి వచ్చిన సువాసన అంటండి ఇది. అది అలా ఉంటుందని కృష్ణ భగవానుడి యొక్క వరం అన్నమాట. చూశారు కదా ఎంత మహనీయుడు, ఎంత మహానుభావుడు కర్ణుడు అంటే. అందుకనే ఒక్కసారి తలుచుకున్నా సరే ఇటువంటి మహనీయుల్ని మన జన్మ ధన్యం.